ఈ భూమి మీద ఎన్నో దేవాలయాలున్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఏ సీజన్‌లో వెళ్ళినా ఖాళీగా ఉండనంత స్పెషల్. అలాంటి ఆలయాల్లో ఒకటైన అరుణాచలం టెంపుల్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు ఈ టెంపుల్ ఎలా పుట్టింది? దీని వెనుకున్న స్టోరీ ఏంటంటే, పూర్వకాలంలో బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు ఇద్దరిలో ఎవరి గొప్పని వాదించుకుంటున్నారు. ఇలా ఇద్దరు వాదిస్తుంటే ఆ వివాదాన్ని శివుడు అడ్డుకున్నాడు. అలా ఆ వివాదాన్ని అడ్డుకొని ఒక అగ్ని స్తంభంలా మారిపోయాడు. అది కూడా భూమికి తాకకుండా ఆకాశాన్ని తాకేలా కనపడటం మొదలైంది. ఆ అగ్ని స్తంభం యొక్క అంచు అండ్ ఆరంభం వెతకడానికి విష్ణుదేవుడు అండ్ బ్రహ్మదేవుడు వెళ్లారు. బ్రహ్మదేవుడేమో హంస రూపంలో మారి పైకి వెళ్లారు అండ్ విష్ణుదేవుడు వారాహ రూపంలో మారి కిందకి వెళ్ళాడు. కానీ ఇద్దరిలో ఎవరికి ఆ అగ్నిస్తంభం యొక్క అంచు ఆరంభం కనపడలేదు. దీంతో శివుడు పరమశక్తిని తెలుసుకున్న వారిద్దరూ శివుడికి శరణులయ్యారు. ఈ ప్రదేశాన్ని ఇప్పుడు మనం అరుణాచలం అని అంటున్నాము. పంచభూత లింగాలలో ఇది అగ్నిలింగం. ఈ పర్వతం ఎవరైనా కట్టినది కాదు. స్వయంగా శివుడు తానే ఈ రూపంలో వెలిశాడని భక్తులు నమ్ముతారు. ఇక్కడున్న పర్వతాన్ని భక్తితో ఒక్కసారి చుట్టితే దాన్ని గిరి ప్రదక్షిణ అని అంటారు. అలా ఒక గిరి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. ఇలా ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి పాపాలు తొలగిపోతాయని, ఆత్మశాంతి లభిస్తుందని మన శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ పగటి సమయంలో దేవుణ్ణి దర్శనం చేసుకున్నవారు రాత్రంతా ఆ పర్వతాన్ని చూస్తూ శివుడే ఆ పర్వతం అని నమస్కరించుకుంటారు. చోళరాజులు ఈ ఆలయాన్ని విస్తరించడానికి పెద్ద పీఠం వేశారు. చుట్టూ గోపురాలు, లోపలున్న శిల్పాలు అన్ని అద్భుతమైన కళాఖండాలు. ఈ ఆలయంలోని రాజగోపురం దాదాపు 66 మీటర్ల ఎత్తుంటుంది. ఇది సౌత్ ఇండియాలో ఉన్న అతిపెద్ద గోపురాల్లో ఒకటి. ఈ ఆలయంలో పరమేశ్వరుడు అంటే శివుడు అరుణాచలేశ్వరుడుగా ఉన్నారు అండ్ పార్వతీదేవి ఉన్నములై అమ్మవారుగా ఉన్నారు. ఈ అరుణాచలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దేవాలయంలో వెలుగు ఉండకపోయినా శివుడి యొక్క తేజస్సు చాలు అని అనుకునేలా ఉంటుంది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రాగానే ఈ ఆలయంలో కార్తీక దీపం జరుపుకుంటారు. ఇది శివుని జ్యోతి స్వరూపానికి ప్రతిరూపం. అరుణాచల పర్వత శిఖరంపై 4 టన్నుల వ్యయంతో భక్తులందరూ కలిసి దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించిన తర్వాత దాదాపు 22 కిలోమీటర్ల దూరం నుండి కూడా కనపడుతుంది. ఈ కార్తీక దీపం సమయంలో లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. ఈ వెలుగు భగవంతుని జ్ఞాన రూపానికి ప్రతిరూపం. ఇది కేవలం శివుడికి దీపం మాత్రమే కాదు, మనలో ఉన్న అహంకారాన్ని బయటికి పంపించే జ్ఞాన జ్యోతి అని కూడా అంటారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. దేవాలయం నిర్వహణ, సేవలు అన్ని పాలక మండలం ద్వారా జరుగుతున్నాయి. ఇక్కడి వాతావరణం, ఆ శివభక్తి, ఆ శాంతత ఇవన్నీ కలిపి ఒక గొప్ప అనుభూతినిస్తాయి. అరుణాచలేశ్వరుడు దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక జ్ఞానం, ఒక శక్తి, ఒక నిశ్శబ్ద జ్యోతి. ఈ ఆలయానికి ఒక్కసారి వెళ్తే మనలో ఉన్న అహంకారం అంతా పోయి ఒక కొత్త మనిషిగా తిరిగి వస్తామని నమ్మకం. ఓం నమః శివాయ.